ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్ములు. వీటిని మనం జయించాలంటే మన సొంత శక్తితో మనం జయించలేం. కానీ దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటే మనము ఈ యొక్క శరీరాశను, నేత్రాశను, జీవోపడములను జయించవచ్చు. అదేవిధంగా చెడు తలంపులతో బాధపడుతున్నావా? దుష్ట ఆలోచనలు నీకు వస్తున్నాయా మాటి మాటికి? పాప తలంపులతో నిండిపి ఉందా? వీటన్నిటిని మనం జయించడానికి దేవుని వాక్యం మన హృదయంలో నింపుకున్నట్లయితే మనం వీటిని జయించవచ్చు. ఒక ఉదాహరణ, మనం పక్కన వారు, మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అదే విధంగా ఉంటాం. వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తే దాని ప్రభావం మన మీద పడుతుందండి. వాళ్ళు నీతిగా ప్రవర్తిస్తున్నట్లే నీతి ప్రభావం మన మీద పడుతుంది. అదేవిధంగా దేవుడి వాక్యము మన హృదయంలో నింపుకున్నాం కాబట్టి దేవుని వాక్యం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి దేవుడి వాక్యం వలన మనం పరిశుద్ధంగాను నీతిమంతులంగాను మనం జీవిస్తాం.